बोलो श्री सद्गुरुनाथ प्रभु महाराज की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। मन्नादा श्री जगन्नाथ मद्गुरुं श्री जगद्गुरुं मम आत्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः। మా గురుదేవుడు సద్గురు శ్రీ లక్ష్మణ ప్రభుల వారి యొక్క పాదార విందములు ప్రణామిల్లుతూ మరి అక్కడ కూర్చున్నటువంటి ఒక సర్వ గురువులు గురు భక్తి జనులు అందరూ కూడా ముఖ్యంగా మాతృమూర్తులు అమ్మగారు అందరికీ కూడా పేరు పేరున ద్వాదశివందం సమర్పిస్తూ మరి ఈరోజు పెద్దలు అందించినటువంటి ఒక చక్కటి ఒక భజన మరి ఇప్పుడు మరి పట్టపగలై పలుకుచున్నది సద్గురుని వాక్యము విన్న వారికి మోక్షమున్నది. నారాయణాయని అన్న వారికి మోక్షమున్నది. గురురాయని అన్న వారికి మోక్షమున్నది. పట్టపగలై పలుకుచున్నది పరమ గురుని చేరుమన్నది. పట్టపగలై పలుకుచున్నది పరమ గురుని చేరుమన్నది. కొట్టుమన్నది కామ క్రోధము పట్టుమన్నది గురుని పాదము. పట్టపగలై పలుకుచున్నది సద్గురుని వాక్యము విన్న వారికి మోక్షమున్నది. కుక నరసి పట్టుమన్నది పందిని గోసి పాలు వేసుక చూడుమన్నది. కుక నరసి పట్టుమన్నది కోతిని తులుగట్టుమన్నది. మధుమక్షరంబులు మానుమన్నది మాయ తెలుచుక చూడుమన్నది. పట్టపగలై పలుకుచున్నది సద్గురుని వాక్యము విన్న వారికి మోక్షమున్నది. నలుగు మూడు ఏరులున్నవి కంటి మీద బొమ్మలాటలాడుచున్నవి. కంటి మీద బొమ్మలాట కపట నాటక సూత్రములతో రెడ్డినొక్కటి చేసి చూసిట పరంజ్యోతై వెలుగుచున్నది. పట్టపగలై పలుకుచున్నది సద్గురుని వాక్యము విన్న వారికి మోక్షమున్నది. పట్టపగలై పలుకుచున్నది పరమ గురుని చేరుమన్నది. కొట్టుమన్నది కామ క్రోధము పట్టుమన్నది గురుని పాదము. పట్టపగలై పలుకుచున్నది సద్గురుని వాక్యము విన్న వారికి మోక్షమున్నది. పండు వెన్నెలగాయుచున్నది పున్నామున నక్షత్రములు వ్రాలుచున్నవి. నక్షత్రములు వ్రాలు చోట నట్ట నడుమా నీవే నిలచి కేశవాముద్రాల భావము చేత పట్టుక చూడుమన్నది. పట్టపగలై పలుకుచున్నది సద్గురుని వాక్యము విన్న వారికి మోక్షమున్నది. అంతటా నిండియున్నది ఈ దేహమందు అన్ని తానై పలుకుచున్నది. అంతటా నిండియున్నది అండపిండమేకమైనది. అంతటా నిండియున్నది అండపిండమేకమైనది. గురుడు యాగంటి లింగయ పాదమందుట అందియున్నది. పట్టపగలై పలుకుచున్నది సద్గురుని వాక్యము విన్న వారికి మోక్షమున్నది. పట్టపగలై పలుకుచున్నది పరమ గురుని చేరుమన్నది. పట్టపగలై పలుకుచున్నది పరమ గురుని చేరుమన్నది. కొట్టుమన్నది కామ క్రోధము పట్టుమన్నది గురుని పాదము. పట్టపగలై పలుకుచున్నది సద్గురుని వాక్యము విన్న వారికి మోక్షమున్నది. నారాయణాయని అన్న వారికి మోక్షమున్నది. గురురాయని అన్న వారికి మోక్షమున్నది.
ఈ ప్రకారంగా మనకు పెద్దలు చక్కటి యొక్క భజన మనకు అందించారు. మరి ఏమంటున్నారంటే గురువాక్యము పరమాత్మ స్వరూపం అనేటటువంటిది ఏదైతే ఉందో అది అంతటా నిండి ఉన్నది, తన లోపల కూడా నిండి ఉన్నది. అండ్ల పిండ బ్రహ్మాండం అంతటి నిండినే నిజ గురుని మహిమ అన్నట్టుగా మరి అలాంటి వస్తువుని మనం తెలుసుకోవాలంటే మరి పెద్దల సాంగత్యం చేయాలి, గురువుని చేరాలి. గురువుని చేరుతారా కనుక మరి తన రూపము తన స్వరూపం అంటే ఏందో, పరమాత్మ స్వరూపం అంటే ఏందో, మోక్షం అనేటటువంటిది ఏందో తెలియబడుతుందని చెప్పి మరి గురు ద్వారానే తెలియబడుతుందని మరి భజన చక్కగా మనకు పెద్దలు అందించారు. ఈ చక్కటి భజన మరి మీ ముందు ఉంచినాను. ఈ భజన అందించినటువంటి యొక్క గురుదేవులకు పాదపద్మం ప్రణామములతో మరి ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ద్వాదశి వందనం సమర్పిస్తూ మరి ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. బోలో శ్రీ సద్గురునాథ ప్రభు మహారాజకి జై. ఈ భజన చెప్పినటువంటి వారు లక్ష్మమ్మ సమేత వివేకానంద పగడాల విఠలయ్య గారు, సైదాబాద్ వాస్తవ్యులు. మళ్ళీ కలుద్దాం. జయ గురుదేవ్.